మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చిబడనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి. ఎవరితో చెప్తున్నాడు? ఆ, అక్కడ ఉన్న వారితో వాళ్ళని ఏం చేస్తున్నాడు? మోటివేట్ చేస్తున్నాడు. మన దేవుని మందిరం మనం బాగు చేసుకుందాం, ప్రాకారాలు మనం తిరిగి కట్టుకుందాం అంటే అంటే ఈ కామన్ మ్యాన్ మిగతా వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఇన్స్పైర్ చేస్తున్నాడు, నడిపించడానికి. అంటే ఒక లీడర్ లాగా భుజాన్ని వేసుకున్నాడు ఆ బాధ్యతని. ఒక కామన్ మ్యాన్ ఈ రోజుల్లో ఏంటంటే ఒక నాయకుడు ఉండవలసిన లక్షణాలు నెహెమ్యాలో ఉన్నాయి. అందుకనే నెహెమ్యాని బలపరిచాడు దేవుడు, నాకు తెలిసి మూడో గుంపులో ఈయన తీసుకురావడానికి బలపరిచాడు. అంటే నెహెమ్యా గారే ఆ పట్టణ ప్రాకారాలను కట్టాలని దేవుడు నిశ్చయించుకున్నాడు ఖచ్చితంగా. దేవుని చిత్తంలో ఉన్న కనుకనే నెహెమ్యాని ఒక కామన్ మ్యాన్ ఎన్నుకున్నాడు. తెలుసా? ఇంకా చాలా మంది ఉన్నారు కామన్ మ్యాన్తో, సాధారణ వ్యక్తులతో, సాధారణ మనుషులతో దేవుడు అద్భుతాలు చేయించాడు. ఈయన కూడా అందరిలాంటి మనుషుడే. ఎవరైనా 3 రోజులు చూడండి, ఒక నరుడు, కామన్ మ్యాన్, ఒక నరుని మాట విని సూర్యచంద్రుల్ని ఏం చేశాడు? సూర్యచంద్రుల్ని ఆపాడు. ఒక నరుని మాట విని చూడండి, దేవునికి అసాధ్యమైంది ఏం లేదు నిజంగా. సో నెహెమ్యా గారు చూడండి ఏం చేస్తున్నాడో, మోటివేట్ చేస్తున్నాడు. ఒక లీడర్లా ఉండి మొత్తం అందరినీ కడతాం, మనమే మన దేవుని మందిరాన్ని కట్టుకుందాం, బలపరుస్తున్నాడు. అంటే ఒక నాయకుడు ఉండవలసిన, అంటే ఒక నాయకుడి కింద అందరినీ నడిపించడానికి ప్రేరేపిస్తున్నాడు. ఖచ్చితంగా దేవుని వైపు తిప్పుతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాడిని ఏంటంటే ఉత్తేజపరుస్తున్నాడు, ఖచ్చితంగా బలపరుస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన తోటి వారందరితోనూ బలపరిచి ఖచ్చితంగా మనం చేద్దాం ఇలాగా. యెరూషలేము యొక్క ప్రాకారం మళ్ళా కట్టుదాము, రండి రండి అందరినీ, ఒక రకంగా ఒక టీం లీడర్ లాగా అందరు రండి, మనం కట్టుదాం, ఖచ్చితంగా ఖచ్చితంగా మన వల్ల అవుద్ది, మన వల్ల ఖచ్చితంగా అవుతుంది, రండి మనం అందరం మరి కడదాం, ప్రాకారాలు కడదాం రండి అని అన్నప్పుడు చూడండి, ఇదిగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పి తిని. అందరికీ చెప్పాడు దేవుడు నాకు ఎలా తోడున్నాడో. ఖచ్చితంగా నేను దేవుని మాటతో నేను రాజుతో ఏం మాట్లాడాను, రాజు నాకు ఇచ్చినటువంటి తాకీదులు, నాకు ఇచ్చినటువంటి పర్మిషన్ గురించి నేను అందరితోనూ మాట్లాడాను, వివరించి చెప్పాను అని నెహెమ్యా చెప్తున్నాడు. ఇక్కడ మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకే బలము తెచ్చుకునేది. చూడండి, ఇది మంచి పని, దేవుని పని.